హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 17 వినిపించబోతున్నాను. ఆ ఫోటో చూడగానే అశోక్ షాక్ అవుతూ దివ్య పెళ్లి చేసుకుంది వంశీనా అని అనుకొని కాసేపు అలాగే నిర్ఘాంతపోతుంటాడు. అంటే దివ్యని ఈ రకంగా బాధ పెట్టేది వంశీ అన్నమాట. వంశీ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని కోపంతో రగిలిపోతూ వంశీకి కాల్ చేస్తాడు. వంశీ తన ఇంటి బెడ్రూమ్లో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి, అశోక్ దివ్య దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు వంశీ అని అడుగుతాడు కోపంగా. ఇంటి దగ్గరే ఉన్నాను ఫ్రెండ్, మీరెక్కడ ఉన్నారు అని అడుగుతుండగానే అశోక్ ఫోన్ కట్ చేస్తాడు. మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశాడేంటి అని అనుకొని తిరిగి తన పనిలో మునుగుతాడు. ఇక్కడ అశోక్ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వంశీ దగ్గరికి బయలుదేరుతాడు. ఇంతలోని దివ్య వచ్చి వెళ్తున్న అశోక్ కార్ వైపు చూస్తూ ఏదైనా ముఖ్యమైన పని పడ్డదేమో, అందుకే వెళ్ళిపోతుండొచ్చు అని అనుకొని లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి అశోక్ వంశీ ఇంటికి వచ్చి, వంశీ ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరుస్తాడు. వంశీ అశోక్ అరుపుకి ఆశ్చర్యపోతూ రూమ్ నుంచి కారిడార్లోకి వచ్చి కింద కోపంగా ఉన్న అశోక్ని చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది ఫ్రెండ్ అని అడుగుతాడు. అశోక్ వంశీని చూడగానే ఇంకా కోపం ఎక్కువ అవుతూ ఏమైందో నేను నీ దగ్గరకు వచ్చి చెప్తాను ఉండు అని ఆవేశంగా మెట్లెక్కుతూ పైకి వస్తుంటాడు. అశోక్ కోపాన్ని చూస్తున్న వంశీకి తన కోపానికి కారణం ఏమిటనేది అర్థం అవుతుంటుంది. అశోక్ వంశీ దగ్గరకు చేరి ఆవేశంగా వంశీ షర్ట్ కాలర్ పట్టుకొని దివ్య భర్త నువ్వేనని నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు. అశోక్ కోపాన్ని కలలో చూస్తున్న వంశీ, కొంచెం నేను చెప్పేది వినండి ఫ్రెండ్ అంటాడు కంగారు పడుతూ. ఇప్పుడేమిట్రా నువ్వు చెప్పేది అంటూ వంశీ షర్ట్ కాలర్ అంతే పట్టుకొని గట్టిగా వెనుకకు నెడతాడు. ఆ ఫోర్స్కి వంశీ తన రూమ్ డోర్ని నెట్టుకొని రూమ్లోకి వెళ్ళి కింద పడతాడు. అశోక్ అంతే కోపంగా రూమ్లో ఉన్న వంశీ దగ్గరికి వచ్చి వంశీని కొట్టాలని చెయ్యి లేపి సడన్గా ఆ రూమ్ గోడల వైపు చూస్తాడు. ఆశ్చర్యంతో ఎత్తిన చేని కిందకి దించి ఆ గోడల వైపు చూస్తూ వంశీని వదులుతాడు. అశోక్కి ఆ రూమ్లో ఎటు చూసినా అందంగా డెకరేట్ చేసిన దివ్య ఫోటోలు, దివ్య వంశీ అన్యోన్యంగా దిగిన ఫోటోలు కనిపిస్తుంటాయి. వంశీ పుట్టినరోజు నాడు వంశీ దివ్యల పూల వర్షంలో దిగిన ఫోటోలు, రఘు కూతురు పుట్టినరోజు నాడు దివ్య కింద పడబోతుంటే వంశీ దివ్యని పట్టుకోవడం, ఇలా మరికొన్ని ఫోటోలు కనిపిస్తుంటాయి. ఇలా అక్కడ ఉన్న ఫోటోలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను, ప్రేమాభిమానాలను తెలియజేస్తుంటాయి. అశోక్ ఆ రూమ్ చుట్టూ ఉన్న ఆ ఫోటోల్ని తీక్షణంగా చూస్తుంటాడు. కింద పడిన వంశీ నిదానంగా లేచి నిలబడి అశోక్ వైపు చూస్తుంటాడు. అశోక్ ఆ ఫోటోలను చూసి, దివ్య మీద నీకు ఇంత ప్రేమ ఉంటే తనని ఎందుకు ఒంటరిగా ఆ ఇంట్లో వదిలేశావు? ఈ ఫోటోలో మీ ఇద్దరి మధ్య కనిపించేది నిజమైన అభిమానమేనా, లేకపోతే ఇది కూడా నీ నాటకమా అంటూ కోపంగా అడుగుతాడు అశోక్. వంశీ బాధగా నవ్వుతుంటాడు. ఎందుకు అలా నవ్వుతున్నావు? దివ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావో చెప్పు అంటూ ఆవేశపడతాడు అశోక్. ఏం చెప్పమంటారు? దివ్య గురించి తెలియనప్పుడు మీరు అనుకున్నట్టుగానే దివ్యని ఇబ్బంది పెట్టానని చెప్పనా? దివ్య గురించి పూర్తిగా తెలుసుకున్నాక తనని ఈ ఇంటి నుంచి దూరం చేసుకున్నానని చెప్పనా అంటూ కన్నీళ్ళు పెడుతున్నాడు. వంశీ మాటలు అశోక్కి అర్థం కావడం లేదు. కొన్ని సెకండ్స్ తర్వాత వంశీ కన్నీళ్ళు తుడుచుకొని, మీరు అంటున్నది నిజమే ఫ్రెండ్. దివ్యని నేను చాలా ఇబ్బంది పెట్టాను. తన కళ్ళ ముందే నా గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్ చేశాను. తను ఇబ్బంది పడుతూ బస్సులో వెళ్తుంటే నేను మాత్రం కారులో నా పక్కన గర్ల్ ఫ్రెండ్ని కూర్చోబెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తిరిగాను. అమ్మాయిల కోసం లక్షలు పోసి వాళ్ళతో గడిపిన నేను నా భార్య 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వనని అవమానించి తన ప్రాణాలు పోయే పరిస్థితి వరకు తీసుకొచ్చాను. ఇలా చెప్పుకుంటూ పోతే తనని బాధపెట్టిన క్షణాలు చాలా ఉన్నాయి అంటాడు. అశోక్ కోపంగా ఆ మాటలు వింటున్నాడు. మీరు అన్నట్టుగానే నా స్వార్థం కోసమే దివ్యని పెళ్లి చేసుకున్నాను అంటూ ఇప్పటి వరకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పి, ఎప్పుడైతే నా భార్యని ఈ గుండెకు హత్తుకున్నానో ఇక అప్పటి నుంచి ఏ అమ్మాయిని తాకలేదనేది మాత్రం పచ్చి నిజం ఫ్రెండ్ అంటాడు. వంశీ చెప్పిందంతా అశోక్ విన్నాక వంశీ మీద కోపం తొలగి సానుభూతి కలుగుతుంది. ఒకప్పుడు మాలినీదేవి గారికి భయపడి
దివ్యని నిన్ను ఒకటి చేయాలనుకున్నాను. నా అదృష్టం బాగుండి మాలినీదేవి గారి సమస్య తీరిపోయింది. ఆ తర్వాత మీరొచ్చారు. మీరు ఎక్కడ దివ్యని నాకు దూరం చేస్తారేమోనని భయపడ్డాను. కానీ నా భయం అనవసరం అని దివ్యని తీసుకొని కొడైకెనాల్ వెళ్ళినప్పుడు తెలిసింది. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్, దివ్య మీద నాకున్న ప్రేమ నాటకం అంటావా అని అడుగుతాడు వంశీ. అశోక్ బాధపడుతూ, లేదు ఫ్రెండ్, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మీరు మంచివారని దివ్య చెప్తూనే ఉంది. కానీ నేనే దివ్య మాట వినలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత అన్యోన్యత ఉంటుందని ఊహించలేకపోయాను. నాకు తెలియకుండానే నేను చాలా బాధ పెట్టాను ఫ్రెండ్. నన్ను క్షమించు అంటాడు. లేదు ఫ్రెండ్, ఇప్పటికైనా కూడా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు అంటాడు వంశీ. కానీ ఫ్రెండ్, ఇలా ఎంతకాలం దివ్య మీరు దూరంగా ఉంటారు? మీరు మారిపోయారు అనే విషయం దివ్యకు తెలిసేలా చేయకపోయారా అని అడుగుతాడు అశోక్. వంశీ బాధపడుతూ, మీ ఫ్రెండ్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. కొన్ని విషయాలు తను చాలా మొండిగా ఉంటుంది. ఆ మొండితనంతోనే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. మీరే చెప్పారు కదా, చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం పాముతో కల్పించుకోవడానికి కూడా సిద్ధపడిందని. ఇప్పుడు నాకు ఇచ్చిన మాట తప్పిందన్న కారణంతో ఆ పిచ్చిది ప్రాణాలు తీసుకోదని గ్యారంటీ ఏంటి అంటాడు వంశీ. నిజమే ఫ్రెండ్, దివ్య అలాంటి అఘాయిత్యం చేసుకుంటుంది. తను నిజంగానే అంత మొండిది. కానీ ఇలా ఎంతకాలం అని అడుగుతాడు అశోక్. ఎంతకాలం పడుతుందో చెప్పలేను. కానీ దివ్య నేను కలిసిపోవాలని నాకు కూడా ఆశగానే ఉంది. ఆ టైం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను అంటాడు వంశీ బాధపడుతూ. పోనీ ఈ విషయం గురించి దివ్యతో నేను మాట్లాడనా? మీరు మారిపోయారనే విషయం దివ్యకి నన్ను చెప్పమంటారా అని అడుగుతాడు అశోక్. ఈ విషయం నేను చెప్పినా మీరు చెప్పినా పెద్ద తేడా ఏమీ ఉండదు ఫ్రెండ్. తన మొండితనంతో ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది అంటాడు వంశీ. ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం తర్వాత తిరిగి వంశీ మాట్లాడుతూ, దివ్య నేను ఒకటి కావాలంటే ముందు దివ్యని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాతే దివ్యకి నిదానంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయగలుగుతాను అంటాడు వంశీ. అశోక్ కొద్దిసేపు ఆలోచించి కాస్త బాధగా మాట్లాడుతూ, దివ్య భర్త మీరేనని తెలియక దివ్యని మీ నుంచి విడదీసి పెళ్లి చేసుకుంటానని ఏదో పిచ్చి పిచ్చిగా వాగాను. అవేవి మనసులో పెట్టుకోకండి ఫ్రెండ్ అంటాడు. వంశీ అశోక్ భుజం మీద చేయి వేసి తడుతూ, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను ఫ్రెండ్. దివ్య జీవితం సంతోషంగా ఉండాలనే ఒక్క కారణంతోనే మీరు అలా ప్రవర్తించారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు దివ్య అంటే నా పంచ ప్రాణాలు. తను లేని ఒక్కరోజు కూడా నా జీవితంలో ఊహించుకోలేను. తన సంతోషం నా సంతోషంగా బతుకుతాను అంటాడు. అవును, దివ్య అంటే మీకు ఎంత ఇష్టమో మీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు చెప్తున్నాయి అంటూ అశోక్ వంశీని అభిమానంగా హక్ చేసుకుంటాడు. తిరిగి అశోక్ ఆనందంగా మాట్లాడుతూ, ఇప్పుడు మనమిద్దరం కలిసి వెళ్ళి దివ్యని సర్ప్రైజ్ చేయాలి అంటాడు. వంశీ కూడా నవ్వుతూ, సరే అలాగే వెళ్దాము అని ఇద్దరు దివ్య దగ్గరికి బయలుదేరుతారు. కొద్దిసేపటికి ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగా నవ్వుతూ దివ్య ఇంటి లోపలికి వస్తుంటే దివ్య వాళ్ళని అలా చూసి ఆశ్చర్యపోతూ అలాగే కళ్ళు పెద్దవిగా చేస్తూ నిలబడిపోతుంది. ఇద్దరు లోపలికి వచ్చి దివ్య పరిస్థితిని చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటుంటారు. దివ్య అలాగే చూస్తుండిపోతుంది. వంశీ నవ్వుతూ దివ్య తల మీద చిన్న ముట్టికాయ వేసి, నువ్వు చూస్తుంది కల కాదు నిజమే అంటాడు. దివ్య తల రుద్దుకుంటూ, అవును ఇది కల కాదు నిజమే, కానీ ఎలా అని అడుగుతుంది. అశోక్ నవ్వుతూ, నువ్వు చెప్పకపోతే నీ భర్త ఎవరో తెలుసుకోలేననుకున్నావా అంటూ వంశీ భుజం మీద చేయి వేసి, నువ్వు చెప్పింది నిజమే దివ్య, నీ భర్త చాలా మంచివాడు అంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, నా భర్తని పొగిడేది నువ్వేనా అశోక్ అంటుంది. అశోక్ నవ్వుతూ, మీ భార్య నెత్తి మీద మరో ముట్టికాయ కూడా పడే వరకు ఇది నిజమని నమ్మేటట్టుగా లేదు ఫ్రెండ్ అంటాడు. అమ్మో వద్దులే, ఇంతకుముందు వేసిన ముట్టికాయ నొప్పి తగ్గలేదు, మీ ఫ్రెండ్షిప్ నిజమని నమ్ముతున్నానులే అంటుంది. అది విని అశోక్ వంశీ నవ్వుతుంటారు. దివ్య వాళ్ళిద్దరిని అలా చూస్తూ, ఎలాగైతే ఏంటి, మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇలా ముగ్గురు కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత, ఇక నేను వెళ్ళొస్తాను దివ్య అని అశోక్ సోఫాల నుంచి లేస్తాడు. ఎక్కడికి వెళ్ళేది, మీరిద్దరూ కలిసిన సందర్భంలో వంట చేసి భోజనం పెడతాను, భోజనం చేసి వెళ్ళు అంటుంది దివ్య. నీకెందుకు దివ్య శ్రమ అంటాడు అశోక్. దివ్యకి శ్రమ తగ్గించడానికి
వంట చేయడంలో మనం కూడా సహాయం చేద్దాం ఫ్రెండ్ అంటాడు వంశీ. మీరు కూడా హెల్ప్ చేస్తారంటే వంట చేయడం తొందరగా పూర్తవుతుంది అంటుంది దివ్య. అయితే ఓకే అంటాడు అశోక్. కిచెన్లో అశోక్ వంశీ కూరగాయలు కట్ చేస్తూ దివ్యకి హెల్ప్ చేస్తుంటారు. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే దివ్య తన పవిటి కొంగుతో వంశీ కన్నీళ్ళు తుడుస్తూ, ఈ ఉల్లిపాయలు నేను కట్ చేస్తానులే వంశీ గారు, మీరు వాటిని వదిలేయండి అంటుంది. పర్వాలేలే దివ్య, ఈ కొన్ని కట్ చేస్తే పూర్తవుతుందిలే అంటాడు. మరో పక్క అశోక్ బెండకాయలు కట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసి సంతోషపడుతూ, మరొక పక్క దివ్యని మిస్ చేసుకున్నందుకు కొంచెం బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తాడు. కొద్దిసేపటికి ముగ్గురు కలిసి వంట పూర్తి చేస్తారు. నా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు అశోక్, కింద కూర్చొని భోజనం చేయాలి అంటుంది దివ్య. పర్వాలేదులే దివ్య, మన స్కూల్ రోజుల్లో గ్రౌండ్లో కూర్చొని భోజనం చేశాం కదా, ఆ రోజును తలుచుకుంటూ కింద కూర్చొని భోజనం చేద్దాం అంటాడు అశోక్. కొద్దిసేపటికి ముగ్గురు భోజనాలు చేయటం పూర్తవుతుంది. మరి కొద్దిసేపటికి అశోక్ మాట్లాడుతూ, సరే దివ్య, ఇక నేను బయలుదేరుతాను అంటాడు. వంశీ గారిని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అశోక్ అంటుంది. నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే వంశీని ఇంకా అర్థం చేసుకోవడం లేదు అని వంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తూ మరొకసారి వెనుకకు తిరిగి పక్కపక్క నిలబడ్డ వాళ్ళిద్దరి వైపు తృప్తిగా చూసి బయలుదేరుతాడు. అశోక్ అన్నమాట దివ్యకి అర్థం కాక, నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి వంశీ గారు, అశోక్ ఆ మాట ఎందుకు అన్నాడు అని అడుగుతుంది. వంశీ దివ్య వైపు ఓరగా చూస్తూ, ఎందుకు అన్నాడో నువ్వే ఆలోచించు అంటాడు. దేని గురించి ఇలా అని ఉంటాడు అని ఆలోచిస్తుండగా వంశీకి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ దివ్య వైపు చూస్తూ పాకెట్లో ఉన్న ఫోన్ బయటకు తీసి డిస్ప్లే మీద పడుతున్న ఫోటో పేరు చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఫోన్లో మాయ అనే గర్ల్ ఫ్రెండ్ ఫోటో పడుతూ డార్లింగ్ నెంబర్ 3 అని పేరు వస్తుంటుంది. పక్కనే ఉన్న దివ్య ఫోన్లో పడుతున్న ఫోటోని పేరుని చూసి వంశీ వైపు ఇబ్బందిగా చిరునవ్వు నవ్వి వెళ్తుంది. దివ్య ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం చేసుకున్న వంశీ చిరాకు పడుతూ, ఇలాంటి ఫోన్ కాల్స్ మాత్రం భలే టైంకి వస్తాయి, అశోక్ చెప్పిన దాని గురించి ఇంకేం ఆలోచిస్తుంది అనుకుంటూ ఆ ఫోన్ని కోపంగా కట్ చేసి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడతాడు. 4 రోజుల తర్వాత అశోక్ వంశీ ఆఫీస్కి వస్తాడు. అశోక్ ముఖంలో చిన్న ఆందోళన గమనించి, ఏమైంది ఫ్రెండ్ అలా ఉన్నారు అని అడుగుతాడు వంశీ. అశోక్ దగ్గర నుంచి సమాధానం ఉండదు. దివ్య కలవమని చెప్పిందన్నారు కదా, దివ్య దగ్గరికి వెళ్ళొచ్చారా అని అడుగుతాడు వంశీ. ఇప్పుడు దివ్య దగ్గర నుంచే వస్తున్నాను ఫ్రెండ్ అంటాడు అశోక్ కొంచెం బాధపడుతూ. అవునా, మరి ఏమైంది ఫ్రెండ్, దివ్య మీ దగ్గర ఏదైనా బాధపెట్టే విషయం మాట్లాడిందా అని అడుగుతాడు వంశీ. అదేమీ లేదు అంటాడు అశోక్. మరెందుకు అలా ఉన్నారు, అసలు దివ్య మిమ్మల్ని ఎందుకు కలవమని చెప్పింది, దేని గురించి మాట్లాడింది అని అడుగుతాడు వంశీ. అశోక్ కాస్త ఇబ్బంది పడుతూ, వాళ్ళ చెల్లెలు రేణు అంట, తనని పెళ్లి చేసుకోమని అడిగింది ఫ్రెండ్ అంటాడు. వంశీ ఆశ్చర్యపోతూ, రేణు గురించి అడిగిందా, మరి మీరేమన్నారు అని అడుగుతాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తనతో డైరెక్ట్గా చెప్పలేక ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వచ్చాను, ఈ విషయం గురించి దివ్యకి మీరే నచ్చ చెప్పాలి అంటాడు అశోక్. నేను వేరే నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్, తనకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అంటాడు వంశీ. అశోక్ అది విని మౌనంగా ఉంటాడు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఫ్రెండ్, ఇలా ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటారు, మీకంటూ ఒక జీవితం కుటుంబం కావాలి కదా అంటాడు వంశీ. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ఫ్రెండ్, నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని వెళ్ళిపోతుంటాడు అశోక్. వెళ్తున్న అశోక్ వైపు వంశీ బాధగా చూస్తూ, దివ్యని మర్చిపోలేక ఈ పెళ్ళి వద్దంటున్నారని అర్థమవుతుంది ఫ్రెండ్ అని అనుకొని తిరిగి దివ్య గురించి ఆలోచిస్తూ, దివ్య ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచిస్తుందన్నమాట అని అనుకుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. మామూలుగా అయితే వంశీ దివ్యల అన్యోన్యత, అశోక్ రేణుల లవ్ జర్నీతో ఈ స్టోరీకి ప్రేమ మనసులు అనే పేరుతో సీక్వెల్ ఉంది. ఈ సీరియల్ ముగింపు తర్వాత అప్పటికి మీ ఇంట్రెస్ట్ని బట్టి సీక్వెల్ ఇవ్వాలా లేదా అనేది చూస్తాను. ఇప్పుడైతే స్టోరీని లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.